ఒక చిన్న గ్రామం. సాయంత్రం పూట. చెట్టు కింద పాత చెక్క బెంచ్ మీద తాతయ్య కూర్చుని ఉన్నాడు. అతని పక్కనే మనవడు. చేతిలో పుస్తకం, ముఖంలో సందేహాలు. తాతయ్య, మనిషి జీవితంలో నిజంగా ముఖ్యమైనది ఏంటి? మంచి ప్రశ్నరా. డబ్బు అనుకుంటారు కొందరు, పేరు ప్రఖ్యాతులు అనుకుంటారు ఇంకొందరు. కాని నిజంగా ముఖ్యమైనది మనస్సుకు నిద్రవచ్చే జీవితం. అంటే డబ్బు అవసరం లేదా? అవసరం ఉంది కాని డబ్బు కోసం మనసును అమ్ముకుంటే నిద్ర దూరమవుతుంది. అయితే సంతోషం అంటే ఏంటి తాతయ్య? నీ దగ్గర లేనిదాన్ని చూసి బాధపడకుండా నీ దగ్గర ఉన్నదానికి కృతజ్ఞతగా ఉండటమే సంతోషం. మనుషులు ఎందుకు ఒకరినొకరు బాధ పెడతారు? ఎందుకంటేరా, వాళ్ల లోపల ఉన్న బాధను వాళ్లే మోయలేరు కాబట్టి. తప్పు చేసిన వాళ్లను క్షమించాలా? క్షమించేది వాళ్లకోసం కాదురా, నీ మనసు తేలికపడటానికి. జీవితంలో ఎప్పుడు నెగ్గినట్టు? నీ దగ్గర ఉన్నదానితో సంతృప్తిగా ఉంటూ ఇంకొకరి బాధను అర్థం చేసుకున్న రోజే నువ్వు నిజంగా నెగ్గినట్టు. తాతయ్య, చివరి ప్రశ్న. నేను ఎలాంటి మనిషిగా మారాలి? ఎవరైనా నిన్ను గుర్తు చేసుకున్నప్పుడు నీ డబ్బు కాదు, నీ మాట, నీ సహాయం, నీ మంచితనం గుర్తొస్తే అదే చాలరా. మనవడు మౌనంగా తాతయ్యను చూశాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. కాని అతని మనసులో ఒక కొత్త వెలుగు పుట్టింది.